ఈ యొక్క మీటింగ్ని మేము చేయడం జరిగింది. ఈరోజు చాలామంది వచ్చారు, ఎక్కడి నుంచో, బట్ నాకు కూడా కొంచెం అసంతృప్తిగా జరిగింది. రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో ఉన్న స్కూలు యాజమాన్యముల అందరినీ రేణిగుంట మండల పరిధిలోకి పిలిపించి ఇక్కడ ఆ స్కూలు యాజమాన్యము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందస్తుగా మనకు ఈ మంత్లో 12th నుండి స్కూలు రీఓపెన్ అవుతున్న కారణంగా వాళ్ళు స్టూడెంట్తో మసులుకునే విధానము, ఆ యొక్క బస్సును మెయింటైన్ చేసే విధానం గురించి తగు సూచనల కొరకు రేణిగుంట డిఎస్పి గారు ఇక్కడ వీరందరినీ పిలిపించడం జరిగినది. వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి ఒక్క స్కూల్ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేటు, ఇన్సూరెన్సు, అలాగే దానికి సంబంధించిన రికార్డ్సు ఉంచుకోవాలి. మరియు స్కూల్ బస్సును కండిషన్స్తో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. దానికి ఉన్న డ్రైవరు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా పిల్లలతో పద్ధతిగా నడుచుకునే వ్యక్తిగా ఉంటూ ఆ యొక్క స్కూలు పిల్లలకు ఎక్కించుకున్నప్పుడు, దిగించుకున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు దాటించే విషయంలో వాళ్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి తెలియపరచడం జరిగినది. అలాగే స్కూలుకు పరిసరాలలో ఉన్న కిరాణా షాపులలో ఏవైనా సరే పిల్లలకు మత్తు పానీయాలు అందుబాటులో లేకోకుండా వాటిని నియంత్రించడం కొరకు తగు సమాచారాన్ని పోలీసుకు ఇవ్వాలని కూడా వాళ్ళ ద్వారా కోరడం జరిగినది. మరియు పిల్లల పట్ల ఏ టీచర్ కానీ ఎవరైనా సరే అసభ్యకరంగా ప్రవర్తించడము అటువంటి వాటిపైన ప్రతి 15 డేస్కి ఒకసారి వాళ్ళతో పేరెంట్స్తో ఇంటరాక్షన్ అవి స్టూడెంట్స్తోనూ కూడా మాట్లాడి అటువంటిది ఏదన్నా ఉందంటే ఇమీడియట్లీగా వాటిని నిర్మూలించే విధంగా పోలీసుకు సహకరించాలని చెప్పి తెలియపరచడం జరిగింది. ఎందుకంటే చిన్నపిల్లలు మీద ఈ మధ్యకాలంలో ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకునేసి వీరందరితో మేము ఈ విధంగా ఈ దినము మీటింగ్ చేయడం జరిగినది. మరి ఈ యొక్క మీటింగ్కు రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కోడూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు మరియు రేణిగుంట పోలీస్ స్టేషను, గాజులమండ్యం పోలీస్ స్టేషన్, ఏర్పేడు పోలీస్ స్టేషను మరియు కోడూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్కూల్ యాజమాన్యాలందరూ ఈ యొక్క మీటింగుకు హాజరయ్యారు. ఈ యొక్క మీటింగ్ హాజరవ్వడం కూడా నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ పిల్లలకు మనము ఎక్కడ కూడా పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా రోడ్డు దాటినప్పుడు, స్కూలుకు వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు వాళ్ళకు క్రమశిక్షణలో పెంచి సమాజంలో వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే విధంగా స్కూల్ యాజమాన్యాన్ని మేము పోలీస్ తరఫున కోరడం జరిగినది. మరియు ఇప్పుడు ఇటీవల కాలంలో ఎక్కువగా కొన్ని మనము స్కూల్లో చూస్తున్నట్లయితే ఈ టీచర్లు చిన్నపిల్లలతో కొంచెం మిస్బిహేవియర్గా చేయడం జరుగుతున్న ఉద్దేశం కారణంగా వాళ్ళకు టీచర్ల ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది వాళ్ళకి తెలియపరిచి ఇమీడియట్లీగా దాన్ని పేరెంట్స్కు లేదా అందుబాటులో ఉన్న టీచర్స్కు తెలియపరిచి అటువంటి అఘాయిత్యాల నుంచి మనము నివారించే మార్గంగా ఈ దినము పోలీసు వారు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినది.